హలో నెల్లూరు, వెల్కమ్ టు సింహపురి రియల్ ఎస్టేట్. నేను మీ చెన్నారెడ్డి. మనకి 2018 సంవత్సరము మన నెల్లూరు సిటీకి ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ అనేది చేయడం జరిగింది. మనకి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ మీరు చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఇచ్చున్నారు. 2018 నాటి ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఇది. ఇప్పటికీ మనకి ఈ యొక్క నెల్లూరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు పీడిఎఫ్ రూపంలో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఇది ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు కదా, ఎందుకు దీని గురించి మాట్లాడుకోవటం అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ స్టార్ట్ అవ్వకపోని మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఆ రోజు ఎంతోమంది అఫీషియల్స్ మాట్లాడుకొని ఎన్నో డిసైడ్ చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఇది. సో ఏ రోజుకైనా సరే మన నెల్లూరు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఈ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కోణంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ ఊర్లను టచ్ చేసుకుంటూ ఏ పాయింట్లను టచ్ చేసుకుంటూ వస్తుంది మన యొక్క ఔటర్ రింగ్ రోడ్డు అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం ఫస్ట్ వచ్చేసి రాజపాలెం దగ్గర మనకి ఇది స్టార్ట్ అవుతుంది. బైపాస్ని టచ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా ఈ బాంబే హైవే ఏదైతే ఉందో దావరమడుగు అయితే లోపలికి వస్తుంది. దావరమడుగుని టచ్ చేసుకుంటూ ఇక్కడ జొన్నవాడ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వస్తుంది. నరసింహకొండ కూడా నియర్ బై ఉంటుంది. సో నరసింహకొండ కూడా ఇందులో భాగంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేంద్రీయ విద్యాలయం అంబాపురం దగ్గర టచ్ అవుతూ ఉంది. అంబాపురం నుంచి నేరుగా అమ్మాపురం కొత్తూరు ఉంది కదా, ఇక్కడ నుంచి నేరుగా మనకి ఈ భుజభుజ నెల్లూరు బురాన్పూర్కి ముందు బురాన్పూర్ని టచ్ చేసుకుంటూ బురాన్పూర్ మీదుగా ఇలా హౌసింగ్ బోర్డ్ కాలనీకి మంచిగా ఫేమ్ వస్తుంది. ఎందుకంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ మీదుగానే పోతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనపర్తిపాడు మనకి ఇక్కడ ఈ గొలగమూడిని కొంచెం టచ్ చేసుకుంటూ గొలగమూడి ముందు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ధనలక్ష్మీపురం ఏదైతే ఉందో ధనలక్ష్మీపురంని టచ్ చేసుకుంటూ ఇక్కడ పెద్ద చెరుకూరు ఊరు ఇది. పెద్ద చెరుకూరు ఊరిని టచ్ చేసి అక్కడి నుంచి మనకి వెంకటేశ్వరం ఫ్లైఓవర్ ఏదైతే బైపాస్ ఉందో బైపాస్కి జాయింట్ చేశారు. అక్కడి నుంచి బైపాస్ కంటిన్యూషన్ చేశారనమాట. ఇది మనకి ఈ 2018 నాటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ప్లాను. సో దీంట్లో మళ్ళీ చేర్పులు ఏమీ జరగలేదు రీసెంట్గా. అయితే ఒకవేళ ఏదైనా అఫీషియల్గా మనకి చేయాలనుకున్నా కానీ దీని ప్రకారం చేస్తారు. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క చెరువు ఉందో, మన నెల్లూరు చెరువు ఉందో, చెరువుని సెంటర్ చేస్తూ మన నెల్లూరు సిటీని రౌండ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్లో మనకి అది అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మనకి ఏదైతే ఈ పెన్నా నది ఉందో, ఈ పెన్నా నదిని కూడా ఇదొక పర్యాటక ప్రాంతం లాగా మనకి ఒక సెంటర్ చేశారు. మనకి ఆ పక్క ఈ పక్క ఈ యొక్క మన నెల్లూరు సిటీ అనేది ఫామ్ అవబోతుంది. ఎవరైనా సరే ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏదైనా తక్కువ బడ్జెట్లో వస్తే తీసి పెట్టుకోండి. ఎప్పటికైనా సరే నెల్లూరు ఇలా ఉంటే బాగుంటుంది అనే ప్రపోజల్లో చేసినటువంటి ప్లానింగ్ కాబట్టి ఎప్పటికైనా ఇదేననేది మనకి ప్రపోజల్లోకి ఏ టైం అయినా రావచ్చు. వస్తే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. త్వరలో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ అనేది మనకి ముందడుగు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.